హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ శ్రీనాథ్ అనే హీరో ఇప్పటివరకు మనకి చాలా క్యారెక్టర్స్లో మనకు ఆల్రెడీ ఆయన ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను మీకు స్పెషల్గా చెప్తుంది ఏంటి అంటే మ్యాన్షన్ ఆఫ్ మల్లేష్ అని చెప్పి ఒక మంచి సినిమాతో మన ముందుకి రాబోతున్నారు శ్రీనాథ్ గారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రేమ్ తిప్తా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తను ఎవరు ఏంటి అని. హాయ్ శ్రీనాథ్ గారు. హాయ్ హాయ్ హాయ్. యా, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రతి ఒక్క సినిమాలో మీ ఇంపాక్ట్ ఏంటి అనేది మాకు చూపించారు. సో డైరెక్ట్గా ఇప్పుడు హీరోగా, సో అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్లోనే మీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే ఓవరాల్ సినిమా మొత్తం మీద మీరే ఉంటున్నారంటే ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది గెస్ట్ చేయలేనంతగా ఉందన్నమాట మరి సినిమా. సో ఎలా ఉండబోతుంది? రిలీజ్ అవగానే మీరే చెప్తారు, కానీ టీజర్ ట్రైలర్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఎందుకంటే మేము చూసుకున్నాం కాబట్టి మాకు బాగానే అనిపించింది. మీకేమనిపించిందో మీరు చెప్పాలి. ఓవర్ టు యూ. నాకు టీజర్ అండ్ ట్రైలర్ చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ కామెడీ టైమింగ్ బాగా నచ్చింది. అండ్ విత్ సత్య గారు చాలా బాగుంది. విత్ అంటే క్యారెక్టర్ హీరోయిన్తోని అంటే కొన్ని కాస్త చూడటానికి ఇది మేము కూడా అందరూ చూడొచ్చు అన్న కాన్సెప్ట్ అయితే కలిగింది. అండ్ కసిరెడ్డి గారితో మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మొత్తానికైతే సినిమాలో అందరినీ నవ్విస్తారు అనేది అయితే అర్థమవుతోంది. సో అలానే ఉంటుందా? 100% నవ్విస్తాము. నాకు తెలిసింది ఒకటే, తెలుగు ఆడియన్స్కి కామెడీ అంటే చాలా ఇష్టం. మేము తీసిందే కామెడీ సినిమా. హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు కొంతవరకు మెసేజ్ను ఇస్తున్నాయి అండ్ ఎట్ ఎ టైం కామెడీ జనరేట్ చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. సో అలా ఏమైనా మెసేజ్ని ఇస్తున్నారా? మేము క్లాసులు అస్సలు వీకట్లేదు. మేము డైరెక్ట్ నవ్వు అనే ఒక కాన్సెప్ట్ వేసుకొని తిరిగేస్తున్నాం అంతే. యా యా. అంటే మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అంటే ఇది మ్యాన్షన్ కూడా కాదు, మెన్షన్ అని రాశారు. మెన్షన్ ఇది అదే. ఇప్పుడు మేము పాట రిలీజ్ చేసాము, మింగలేక మంగళవారం అని చెప్పి. దాని జనాలు ఇదిగోండి ఇప్పుడు మీరు నవ్వినట్టు వేరేగా నవ్వుతున్నారు. ఇప్పుడు మేము మెన్షన్ హౌస్ మల్లేష్ అని రాసుకున్నాం, జనాలు వేరేలా చదువుతున్నారు. అది దట్స్ నాట్ ఇన్ నేను వెళ్ళి కరెక్ట్ చేయలేను కదా. అంటే లైక్ ఈ సినిమాకి సంబంధించి ఒకవేళ మ్యాన్షన్ పెట్టారు అంటే కరెక్షన్స్ ఏమైనా వస్తాయి అని, లేకపోతే మీరు అన్నారు కదా బ్యాక్ బెంచర్స్ అని చెప్పి. సో నిజంగానే బ్యాక్ బెంచర్స్ అని నిరూపించుకున్నారు. సో ఇదేంటి అందరూ మ్యాన్షన్ అంటున్నారు, అదేమో రైటింగ్ అంతా మెన్షన్ అని ఉంది. మెన్షన్ హౌస్ ఏంటి అని చెప్పి ఆ డౌట్ వచ్చింది నాకు. సో కావాలని చేసిందా లేదా నిజంగా బ్యాక్ బెంచర్ ఐడియానా, స్పెల్లింగ్ కావాలని మిస్టేక్ ఏంటి? లేదండి, మేము నిజంగా ఫస్ట్ టైం బ్యాక్ బెంచర్గా ఉపయోగాలు ఏంటో ఇక్కడ కనిపించినాయి నాకు. నేను ఏదో అనుకున్నా, సరే చాలా స్టైల్గా రాసేసి వెళ్ళిపోయా. కాన్ఫిడెన్స్ చూసి ప్రొడ్యూసర్ కూడా ఏం అడగకుండా వెళ్ళి ప్రింట్ కొట్టేశారు. సో అలా కుదిరేసింది మాకు. మిగతా వాళ్ళందరూ చూసి కూడా నిజంగా ఈ సినిమాకి మనం ఏమన్నా కరెక్షన్ చేసి ఉంటే బాగుండు, అది కనీసం ఆ టైటిల్ అన్నా మిగిలేది అని ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా వస్తున్న సినిమాలు అన్నీ కూడా చాలా వరకు సెన్సార్ బోర్డ్ వరకు వెళ్ళేంత వరకు మంచి పబ్లిసిటీ ఉంటుంది, నేమ్ వస్తుంది, అన్నీ చేసుకున్న తర్వాత అది ఏదో విధంగా నేమ్ చేంజ్ అవుతున్న సిచ్యువేషన్స్. ఇప్పుడు సరస్వతి అనే సినిమా వస్తుంది, సో దానికి కూడా చేంజ్ చేశారని తెలుస్తుంది. మొన్న హే భగవంత్ కూడా బలవంతం చేయడం జరిగింది. అండ్ చాలా సినిమాలకు చేస్తున్నారు కదా. సో ఈ చేంజ్ అనేది లేకుండా చాలామంది ప్రమోషన్స్ విషయంలో, మీరు చేస్తున్న ప్రమోషన్ విషయంలో అందరికీ రీచ్ అయింది కదా. సో సేఫ్ అయ్యారు అనిపించిందా? అంటే ఇక్కడ తప్పుగా ఏది లేదు. మెన్షన్ హౌస్ మల్లేష్, ఇంకా దీంట్లో ఏమీ నాకు ఇబ్బందులు ఏం కనిపిస్తున్నాయో. ఇదిగోండి మా అమ్మ పేరు కూడా రాసుకున్నాయి ఇక్కడ. ఏమన్నా టెంట్ హౌస్ మాకేమన్నా సప్లై చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా సార్? శంకరమ్మ టెంట్ హౌస్ కాదు, ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నాయా? అది మాకు మీకెందుకు సప్లై చేస్తాను, నేనే వేసుకుంటాను. కానీ ఆడియన్స్ కదా, మేము కూడా సెలబ్రేట్ చేస్తాం. నా టెంటే లెగుస్తుంది, నా ప్లేస్లో నా టెంటే లెగుస్తుంది. కానీ మీ ప్లేస్లో మీకు టెంట్ లేపాలి అంటే నాకు చెప్పండి. ఒక సినిమా చూసి టికెట్ కొనుక్కొని సినిమా చూసి ఎలా ఉందో చెప్పారనుకోండి, 10% డిస్కౌంట్ ఇస్తాం. అంటే శ్రీనాథ్ గారి మ్యాన్షన్ హౌస్ సినిమా హిట్ అవ్వాలి అని ఆ ఊళ్ళల్లో ప్రయత్నించే మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ టెంట్లు కావాలంట శంకరమ్మ టెంట్ హౌస్ నుంచి. పంపించేద్దాం వాళ్ళకి 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్తో శ్రీనాథ్ గారి టెంట్ హౌస్ మనకి ప్రొవైడ్ చేస్తారంట. సో అది శ్రీనాథ్ గారి టెంట్ హౌస్ కాదు, మల్లేష్ గారి టెంట్ హౌస్. శ్రీనాథ్ గారిని అడిగితే మన దగ్గర ఏం లేదు, టెంట్ హౌస్ లేదు నా దగ్గర.
అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా ఇంపాక్ట్ చేస్తున్న క్యారెక్టర్స్ అండ్ డిఫరెన్స్ ఏంటి మల్లేష్కి మీరు చేసిన బిఫోర్ క్యారెక్టర్స్కి? అటు చూసి మీరే చెప్పాలి ఏంటి డిఫరెన్స్. మల్లెపూలు ఆవిడ మీద ఉందండి, నేను చూడండి వేస్తారు అంతే. సినిమాలోనే చూడాలి అంటే మార్చ్ 6th థియేటర్కి వచ్చేసి హ్యాపీగా చూడండి చాలు. ఇట్ విల్ బీ అ వెరీ నైస్ థింగ్, నైస్ మూవీ. మీ టైం వేస్ట్ అవ్వదు, యూ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.